నమస్కారం అయ్య గారు. నన్ను ఎందుకు రమ్మన్నారటగా? ఏంటో చెప్పండి. నిన్నేమైనా గుళ్ళో గంట కొట్టడానికి రమ్మంటాను, లేపేయడానికి. నా ఫ్యూచర్ ప్లాన్ ని నాశనం చేయడానికి ఒకడు పథకం పన్నాడురా. ఏంటి మీరనేది? నా కూతుర్ని ఒకడు లవ్ చేస్తున్నాడు. తెలుసయ్య గారు. తెలిసి కూడా ఊరుకున్నావా? వాడు ఎక్కడ లేపేయదు. మీకు కావాల్సినోడని వదిలేస్తాను. వాడికి నాకు తేల్చుకోవాల్సిన ఓ పాత లెక్క ఉంది. ఇప్పుడు చెప్పారుగా, లేపేస్తాను. ఉండు, ఒక చిన్న కరెక్షన్. వాడిని వదిలేసి వాడి ఇంట్లో ఎవరైనా వేసే. అర్థం కాలేదే. రేయ్, వాడికి ఏదైనా అయితే నా మీద అనుమానం వస్తుంది. వాడింట్లో ఎవరైనా పోతే సాంప్రదాయం అది ఇదేని పెళ్లి ఓ ఏడాది వెనక్కి వెళ్తుంది. అది చాలు నాకు. సురేష్ చౌదరి, అక్రమాలన్నీ నువ్వే గుర్తుకు తీసుకున్నావా? మీ ఇష్టం అయ్య గారు. జరిగేది హత్యని తెలియకూడదు, యథార్థంగా ఉండాలి, యాక్సిడెంట్ లాగా. సార్, మీరు ఏ పని చేసినా వెరైటీగా చేస్తారు. సింహాద్రి, రేపు వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. అక్కడే ముగించే. చూడండి ఎవరా. నన్ను కాపాడండి అంకుల్. ఏంటి బాబు ఇది? ఈ టైంలో నా అదృష్టం బాగుండి మీరు వచ్చారు. ఏమైంది బాబు? సింహాద్రి మనుషులు నన్ను తరుగుతున్నారు. సింహాద్రి మనుషులా? వాళ్ళెందుకు నిన్ను తరమాలి? వాళ్ళకి నాకు మధ్య పెద్ద గొడవ ఉంది అంకుల్. అది సరే, ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంజలిని పెళ్లి చేసుకోని అనగానే మా నాన్న నన్ను ఇంట్లోంచి తరివేశారు అంకుల్. అరేరే, అలాగా. సరే, నువ్వు వెళ్ళి మా గెస్ట్ హౌస్లో ఉండు. అంకుల్, అక్కడైతేనే నీకు సేఫ్టీ బాబు. ఏం శివ? అలాగే సార్. రా బాబు, రా. శివ, ముందు బాబుకి ఫస్ట్ ఎయిడ్ చేయించాలి. ఎవరు? ప్రకాశ? అవునన్నా. ఏమిట్రా ఈ టైంలో? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రిలో నిద్ర రావటం లేదా? వెళ్ళి పడుకోరా, నిద్ర అదే వస్తుంది. నిద్ర పట్టట్లేదు. ఏమిట్రా ఎదిరించి మాట్లాడుతున్నావు? నీకు నేను తండ్రినా, నువ్వు నాకు తండ్రివా? నేను వాడిని వెళ్ళమన్నప్పుడు మీరు ఈ మాట చెప్పుంటే వాడు వెళ్ళేవాడు కాదు కదా నాన్న. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఎందుకురా బాధపడతావు? వాడు అలా చేశాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది. వెళ్ళి పడుకో నాన్న. అమ్మా, వీడిని తీసుకెళ్ళు. తమ్ముడు, పార్టీ ఇచ్చింది నాకే, ఒప్పుకుంటున్నాను. నేను మాత్రమే తాగుతున్నాను, నువ్వు తాగట్లేదు. అదేనా వాళ్ళు ఇక్కడికి వస్తారేమో అని భయంగా ఉందన్నా. ఎవరు? సింహాద్రి? వాడి బాబు కూడా ఇక్కడికి రాలేడు. అయినా వాడు రౌడీ అయితే మనవాడు ఘరానా రౌడీ. ఏమంటున్నారన్నా? నిజమే చెబుతున్నాను. మన అంకుల్ గురించి చెప్తున్నా. అయినా వాడు రౌడీ అయితే మనవాడు ఘరానా రౌడీ. మనం మాట్లాడేది మనకి లేట్గా వినపడుతోంది. ఈ సరుకు లేట్ పికప్. కౌగిలించుకున్నాడు అనుకో, కదే ముగించేస్తాడు. యూనో సింహాద్రి, వాడికి సురేష్ చౌదరికి అక్రమ సంబంధం ఉంది. ఐ మీన్ ఇల్లీగల్ కాంటాక్ట్. వీడు కౌగిలించుకుంటాడు, వాడు కదే ముగించేస్తాడు. ఐ అప్రిషియేట్. నేను నీకేం చేయాలి? ఎనీ హెల్ప్? సార్, చెప్పు శివ. మన సింహాద్రి తన మనుషులతో పాటు వచ్చి నన్ను కొట్టిపడేసి అబ్బాయి తీసుకెళ్లారు సార్. ఏమిటి అనేది? నన్ను కొట్టినందుకు కూడా బాధపడలేదు సార్. మీ ఫోటోని పగలు కొట్టి వెళ్ళారు సార్. సరే, నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. అలాగే సార్. ఓయ్ కమిషనర్, చెప్పండి సార్. ఆ సింహాద్రి గాడు మన చేయి దాటిపోయాడు. ఇంకా వాడిని ఉపేక్షించడం మంచిది కాదు. ఉండరా, నీ పని చెప్తాను. దాన్ని ఎందుకు పగలగొట్టావు? ఫోన్లో ఫోటో పగలు కొట్టారని చెప్పాను కదా, అది కరెక్ట్ గా ఉండదు. అందుకే కంటిన్యూటీ. కొంచెం తిరుగు. ఏంటి తమ్ముడు ఇలా కొట్టావు? నిన్ను కొట్టిపడేసాక నన్ను తీసుకెళ్లారని చెప్పావు. కట్టినట్టు జంప్ అవ్వకూడదు కదా. ఇంత పట్టుకో.
రారా గరుడాద్రి, సరాసరి నా దగ్గరకే వచ్చావు. సింహాద్రి అంటే అప్పన్న భక్తుడిని కాదురా, నరసింహుణ్ణి. నీకు సమాధి కడతాను. నాకు సమాధి కట్టడానికి చాలా మంది ఉన్నారా, నీకే మీ వాళ్ళు ఎవ్వరూ లేరని విన్నాను. అందుకే నీకు సమాధి కడతామని వచ్చాను. సింహాద్రి పెచ్చ నా కొడక, ఏంది దెమ్మ తిరిగిందా? నా దెబ్బలు రుచి చూసిన మీ వాళ్ళని అడుగుండాల్సిందే. రారా రారా. హలో అంకుల్, ఇంటి మీదకి రౌడీలు పంపించినట్టున్నారు. నాకు పెళ్ళని చెప్పి ఆల్రెడీ మా ఊళ్ళో వాళ్ళని రప్పించేశాను. మీకు విషయం తెలుసా, మీ వాళ్ళు 10 మంది కలిసి ఒక్కడిని లేపేస్తారు, కానీ అక్కడున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఒక్కడే 10 మందిని లేపేస్తాడు. మీ వాళ్ళు దొరుకుంటే స్పాట్లో లేపేసేవాళ్ళు. అంకుల్, ఇలా తిక్కగా అడ్డదారులు ఆలోచించకుండా జంటల మెల్ల మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి సైలెంట్ అయ్యారు? మీరు పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తాం మామా. ఏంట్రా సింహాద్రి, నీకు కూడా నన్ను చూస్తే నవ్వులాట్లా ఉంది కదా. ఆ కుర్రాడి కుటుంబంలో ఒక్కడిని కూడా లేపలేకపోయావు. నువ్వు రౌడీవి, నేను రాజకీయ నాయకుడిని. ఒక్కడినేంటని కుటుంబం మొత్తం లేపేమన్నాను. చించావు నీ నా నోట్లోంచి బూతి మాటలు వస్తాయి. నువ్వు పంపించిన ప్రతి ఒక్కడిని వాడు స్టైల్లో దెబ్బ కొట్టాడు. సింహాద్రి, వాడు నీకంటే బలవంతుడు, నాకంటే మేధావి. వాడిని ఎదుర్కొని గెలవడం కష్టం సింహాద్రి. అంటే ఏంటి, వాడిని వదిలేమంటారా? గెలవాలి సింహాద్రి, గెలవాలి. వాడు చేసిన సవాల్లో నేను గెలవాలి. అందుకు నువ్వు ఒక్కరిని లేపేయాలి. ఎవరో చెప్పండి, వెంటనే వేసేస్తాను. నా కూతురు అంజలి.
రా పులి. ఒక్క దెబ్బతో లేపాడనక వీడిని ఇంత దూరం నడిపించాను. నువ్వు నా మీద చెయ్యేసినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేస్తుంటాను. కానీ నీ ప్రాణం అంత సులభంగా పోకూడదు. నీలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఎందుకురా వాడి జోలికెళ్ళానని గిలగిలా కొట్టుకుంటూ చావాలి. నువ్వు చచ్చి దెయ్యమైనా సింహాద్రి అంటే వచ్చి పోసుకోవాలి. సింహాద్రి, నీకు నేనేగా కావాలి. అంచెల్ని వదిలే. భలేవాడివిరా, అంజలిని చంపమని ఆర్డర్ రా. ఏంటి అలా చూస్తావు? చంపమన్నదే వాళ్ళ నాన్న. నువ్వు ఆయనతో ఏదో సవాల్ చేస్తావాట? నాతో చెప్పారు. పిల్ల బతికుంటేనే కదా నీకిచ్చి చేసేది, అందుకే లేపేమన్నారు. కూతుర్ని చంపితే ఆయన గెలుస్తారు, కానీ నిన్ను చంపితేనే నేను గెలిచి. త్వరగా త్వరగా పోయిరా, పోయిరా. ఇంకా స్పీడ్గా ఉన్నా. త్వరగా త్వరగా పోయి. వాడి త్వరగా పోయి. ప్రతిధ్వనించక చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభించు. వెళ్ళు వెళ్ళు. ఖడఖడనాదం ప్రతిధ్వనించక చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభించు. కౌరవ సైన్యం ప్రేమే నీకు ఆయుధం కాగా దేవుడి నీకు అండగా ఉండగా ఖడఖడనాదం ప్రతిధ్వనించక చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ
రుద్రుడై విజృంభించు రౌద్రం నీయో పెనకాగా మృత్యువు నీపై విరుచుకుపడరా మృత్యువు నీపై విరుచుకుపడరా యుగయుగాలుగా తప్పది సమరం చరిత్రకెక్కని నీ ప్రేమ కావ్యం 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 బెళబెళ రావం ప్రతిధ్వనించక చించర పిడుగై చెలరేగు ప్రళయ రుద్రుడై విజృంభించు